రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జల్పల్లి పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అదేవిధంగా మరి 13 ఏళ్ల అమ్మాయిని మైనర్ పిల్లను మరి ముగ్గురు వ్యక్తులు అంటే ఇంటి సమీపంలో ఉండే ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారంటూ కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇది పిఎస్ పహాడీ షరీఫ్ అని కూడా మనకు తెలిసి వస్తుంది. సో దీనికి సంబంధించి మరి అలాగే పూర్తి స్థాయిలో నిందితులను శిక్షించాలని, ఇటువంటి కార్యకలాపాలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండేలాగా మరి చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి కొంతమంది సామాజికవేత్తలు మనతో పాటు చర్చల కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ప్రజావేదిక ప్రెసిడెంట్ ఫర్ చైల్డ్ రైట్స్ మరి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. మరి వారిని ఒకసారి మనం పరిచయం చేసే కార్యక్రమం చూద్దాం. సో నమస్తే అండి సుభాష్ చంద్రబోస్ గారు. మరి యాక్చువల్గా పహాడీ షరీఫ్ లో మరి 13 ఏళ్ల అమ్మాయిని ఇంటి దగ్గరే ఉండే ఒక ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారంటూ కూడా వచ్చిన వార్తా కథనం. మరి మీరు ప్రజావేదిక తరఫున చైల్డ్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా దుర్గమైన పరిస్థితి అండి. అమ్మాయికి ఇట్లా గ్యాంగ్ రేప్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ప్రత్యేకంగా ఏంటంటే 4NACS చట్టం సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ కేసు నమోదు చేయాలి. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఇది ఇంత నడిబొడ్డున హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఇది జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సో నిందితులను ఎలా అంటే నిందితులను కఠినంగా శిక్షించాలని మా బాలకు ప్రజావేదిక నుండి చాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా మరి ఇప్పుడు పని ప్రాంతాలలో, అదేవిధంగా కార్యాలయాలలో, అదేవిధంగా గృహ సముదాయాలు అంటే అపార్ట్మెంట్స్లో వీటిలో ఇంతవరకు జరిగిన అత్యాచారాలు, రేప్ అటెంప్ట్లు మనం చూసాం. సో ఏకంగా ఇంటి సమీపంలో ఉండే ముగ్గురు వ్యక్తులు మగపిల్లలు మరి 13 ఏళ్ల అమ్మాయి మీద ఇట్లా అత్యాచారం చేయడం అంటే దీని వెనక ఎవరి హస్తం ఉంటుందంటారు? లేకపోతే దేనిని ప్రాథమికంగా తీసుకొని ఎటువంటివి చూస్తే వాళ్ళు ప్రేరేపితమై ఉంటారంటారు ఈ నేరం చేయడానికి? అంటే ఇలా చేయడం అంటే ఆల్రెడీ ఎంత సోషల్ మీడియా ఇదంతా ఇది ఒకటి ఏంది, గంజాయి సంబంధించి డ్రగ్స్ కూడా అది మెయిన్ కారణం. డ్రగ్స్ కూడా ఉందండి. తర్వాత డ్రింక్, ఇది ఆల్కహాల్ సంబంధించిన డ్రింక్ కూడా తాగి ఇట్లా ఏం తెలియకుండా మానవ సమాజంలో ఇలాంటిది ఒక అమ్మాయిని చిన్న పాప 13 సంవత్సరాల అమ్మాయిని ఒక మానవ మృగాల్లాగా ఒక అత్యాచరించడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం చాలా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ కుటుంబాన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ డ్రగ్స్ వ్యవస్థ నడుతుంది. అంతా ఎవరికి తెలిసలేదు, కామాంధులు తయారవుతున్నారు. ఏం తెలిసలేదు. చిన్న పాపనండి, అంత చిన్న పాప పైన ఇట్లా అత్యాచారం చేయడం ఎంత బాధాకరమైన విషయం. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు ఇమీడియట్ గా శిక్షించాలండి. సుభాష్ గారు, ఇప్పుడు కూడా మరి రాష్ట్రంలో మరి ముఖ్యంగా తెలంగాణలో కూడా అది ముఖ్యంగా మరి హైదరాబాద్ లో కూడా షీ టీంలు అంటూ మరి నిఘా వ్యవస్థ అంటూ ఉండనే ఉంది కదా. ఇంత వ్యవస్థ ఉన్నా కూడా ఇటువంటి ఘటనలు జరగడం ఎలా తీసుకోవచ్చు అంటారు? వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, సంబంధించిన పోలీస్ సంబంధించిన నిర్లక్ష్య వైఖరి చెప్పవచ్చు. ఇక్కడ షీ టీమ్స్ అనేది పని చేయాలి కదా. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఆ లెవెల్ స్కూల్ లెవెల్లో కానీ ఏమన్నా అక్కడ సంబంధించిన కాలేజీ లెవెల్లో వాళ్ళు షీ టీమ్స్ పరిశీలిస్తున్నారు. కానీ ఇలాంటి గృహాల దగ్గర జరిగిన సందర్భంలో అక్కడ సీసీ కెమెరాస్ అన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిందితులు ఎవరు ఏంటి అనే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే ఆ నిందితుల యొక్క పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మేము కోరేదంటే ఇట్లా అమ్మాయిలను ఇట్లా ఈ మహానగరమైన సంబంధించిన హైదరాబాద్ లో జరగమంటే చాలా బాధగా, పల్లెటూరు కాదు కదండి, గ్రామీణ పరిస్థితి ఇంత కమ్యూనికేషన్ ఉంది, మన కమ్యూనికేషన్ ఉంది. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం తెలుపుతున్నాం. రైట్. ఇప్పుడు నగరంలోనే కాకుండా మరి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, మరి అత్యాచారాలు పెరుగుతున్నాయి. వాటిని ఎలా కట్టడి చేయాలంటారు? మీ ప్రజావేదిక తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే ఈ నిందితులకు సంబంధించిన అంటే మనం అనేది ఏంటంటే చట్టం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. కఠిన చట్టాల ద్వారా నిర్ణయం చేసుకుంటూ నిందితులను కఠినంగా మన ఏంటంటే పబ్లిక్ ముంగంటే వాళ్ళని ఒక సేమ్ లాగా మొత్తానికి హక్కులు ఉంటాయండి, రైట్స్ ఉంటాయి, వాళ్ళకున్న రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇలాంటి దుర్మార్గం చేయడం ఇది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే నేను అనేది ప్రత్యేకంగా ఈ మహానగరంలో డ్రగ్స్ అనేది చాలా మెయిన్ గా నడుస్తుందండి. ప్రత్యేకంగా అరికట్టవలసింది పోలీస్ యంత్రాంగం, తప్పకుండా చెప్పవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వం మేలుకోవాలి, పోలీస్ వ్యవస్థ కూడా మేలుకోవాలి. ఇలాంటి దుర్మార్గులను ఏంటంటే ఇమీడియట్ గా రోడ్ల పైననే అంటే వీళ్ళు మేలుకునేలోగా, లేకపోతే మేలుకొని ఒకసారి జులిపించేలోగా, లేదా వాళ్ళు పట్టుకునేలోగా ఇటువంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి కదా. అదే ఎలా జరగాలి? కఠినంగా శిక్షిస్తేనే ఇంకోరు ఇలాంటి ఉండదు. మా బాలకు ప్రజావేదిక అంటే అసలు నిందితులను కఠినంగా శిక్షించాలండి. కఠినంగా శిక్షించడం బెటర్ దీన్ని. రైట్. ఇప్పుడు మనకి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కూడా తెచ్చుకున్నాం కదా, సరిపోతాయంటారా? చట్టాల పరిమితి ఇంకా పెంచాలి. ఇంకా ఇలాంటి చేస్తా ఉంటే అమ్మో భయం అనే విధంగా ఉండాలి. చట్టం అనేది దాని మార్పు కావాలి. ఇంకా కఠినంగా ఉండాలి. శిక్షలు అనేది కఠినంగా ఉంటే అది ఇంకో తప్ప ఎవరు చేయకుండా ఉంటది నా ఉద్దేశం, మా బాలకు ప్రజావేదిక. రైట్. ఇప్పుడు బాలల హక్కులకి సంబంధించి, అదేవిధంగా బాలల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ఎలాంటి ఫైట్ చేస్తున్నారు మీరు? చాలా చేస్తున్నామండి. 20 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా న్యాయం చేయాలి. అందరికి సంబంధించిన విద్య విషయంలో కానీ, చైల్డ్ సంబంధించిన దానిలో ఎందుకు ఈ వర్క్ సైడ్ స్కూల్లో మన అవుట్స్ సంబంధించిన ఒరిస్సా కార్మికులు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అడిగి విజిట్ వాళ్ళ యొక్క బాధ సాధకాలు అన్ని చేస్తున్నాం 20 సంవత్సరాలు. ఇలాంటి దుర్మార్గుల వల్ల ఎక్కడ కూడా జరుగుతూ ఉంటే పెద్ద ఫోకస్ అయ్యి
పెద్ద బాధాకరం అనిపిస్తుంది. మనం చేసే వాళ్ళకి ఏంటంటే చాలా బాధ ఇస్తుంది. పిల్లల మీద పనిచేసే వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి దుర్మార్గులు చేయడం వల్ల చాలా బాధ ఇస్తుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే మేలుకోవాలి తప్పకుండా. సీ టీమ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సరే ఇదే విధంగా ఏంటంటే అంతటా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా గ్రామంలో ఉన్న అందరు యూత్ క్లబ్ తర్వాత అలా ఉన్న పెద్ద మనుషుల ద్వారా ఏంటంటే గ్రామీణ ఉన్న పెద్ద మనుషుల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఎటు పోతున్నాయి ఈ కాలంలో ఈ అబ్బాయికి ఇట్లా జరిగిందంటే ఎటు పోయినట్టు అనే విధంగా ఇది అంతా సిటీ నిర్లక్ష్యం ఆడ ఉన్న పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యమని తెలియవలసిన బాధ్యత ఉంది తప్పకుండా. ఇలాంటి నిందులు ప్రత్యేకంగా ఏంటంటే చట్టపరంగా చర్య తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలండి. రైట్. ఇప్పుడు ఇటువంటి ఘటనలు కూడా మనం సాధారణంగా చూస్తుంది మధ్యతరగతి కుటుంబాలు, దాని క్రిందికి స్థాయిలో ఉండే కుటుంబాల్లో జరుగుతుంది. మరి అక్కడే ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఈ ఘటనలు? అది ఆసర చేసుకుంటారు. పేదరికం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆసర చేసుకుని అలా డ్రాప్ చేస్తున్నారు పిల్లలను. అది చెప్పవచ్చు అండి. పేదరిక కుటుంబాలు కాబట్టి వాళ్ళు అక్కడ అందుబాటులో ఏంటంటే పేదరికం ఆసర చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఏంటంటే వాళ్ళు ఇట్లా పేదరికం కాబట్టి అనే విధంగా ఆలోచించి ఇలా గంజాయి అలాంటి మత్తు పదార్థాలు స్వీకరించి ఇలా చేయడం జరుగుతుంది. మానవ జన్మ అంటే ఏదైనా గమ్మత్తును చిన్న అమ్మాయి తల్లిలాగా పూజించవలసిన బాధ్యత చిన్న అమ్మాయి అమ్మాయి 13 సంవత్సరాలు కూడా దాంట్లో అలాంటి అమ్మాయి పైన అత్యాచారం చేయడం దుర్మార్గులండి ఈ సమాజం. ఇదేంటి మనం అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా డ్రగ్స్ అనేది బాగా నడుస్తుంది. ఈ సంబంధించిన మద్యం తాగుతున్నారు బాగా, దీనివల్ల జరుగుతుందని మా యొక్క ఆలోచన. అమ్మాయి చిన్న పాపనండి ఎంత ఘోరం. అమ్మాయి వాళ్ళ జీవితాలు అమ్మాయి ఇంకా ఇంత భవిష్యత్తు భావితరాలకు మార్గదర్శనం కావాల్సిన పిల్ల అమ్మాయిని ఇట్లా అత్యాచారం చేసి ఎంత బాధకరం. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయికి సంబంధించిన మెడిసిన్ కానీ అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించి వారికి సహాయ సహకారాలు అందించాలని మేము ప్రత్యేకంగా బాలక ప్రజావేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ అండి. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే మరి గుర్తుకు రావడం, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే బయటికి రావడం, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు మీరు సూచిస్తున్నారు? మనం బాలకులు ప్రజావేదికలు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కానీ ఇంత మహానగరం జరగడం చాలా బాధాకర విషయం. నేను అడుగుతున్నాం ఈ చట్టాలు అనేవి గట్టినంగా ఉండాలి, ఇంకో తప్పు చేయకుండా ఉండాలి. ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రభుత్వం ఏంటంటే సీటీమ్స్ ఉన్నాయండి, చాలా పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది అంటున్నారు. కానీ ఏమవుతుంది మహానగరంలో ఇలా జరిగితే ఇంత బాధాకరం అండి. అందుకే మేము అంటున్నాం బాలకులు ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే కఠిన చట్టాలు తీసుకురావాలి, నోటిఫికేషన్ చేయాలి. ఒక ఫోక్స్నెస్ చట్టం కాకుండా స్పీడ్ అంత వేగంగా మనకి జరగవలసిన శిక్ష ఇస్తేనే అప్పుడు ఇంకోడు భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి మేము ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న బాలకుల ప్రజావేదిక నుండి ఇలాంటి దుర్మార్గులను ప్రత్యేకంగా చాలా కొంతమంది అధికారులు ఐపీఎస్ అధికారులు చూసాం, కొంతమంది కాల్చారు తప్పిపోయిన వాళ్ళు. అలాంటి దుర్మార్గులు చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా చిన్న పాప 13 ఏళ్ళ ఒక చిన్న పాపను ఇలా చేయడం ఇంత బాధాకరము. ఇలాంటి చాలా బాధాకరమైన విషయం. దీని చట్టాలు మార్చాలి, ప్రత్యేకంగా కఠినంగా ఉండాలి శిక్షను ఇలా చేయకుండా. తెలంగాణ అంటే ఒక డెవలప్మెంట్ ఇది, కొత్త రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ఇలాంటి జరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏముంటుందండి. చాలా మన రాష్ట్రానికి ఒక వేరే అది ఉంటుంది కదండి, పేరు రావడానికి వేరే ఆస్కారం ఉంటుంది. ఇలా అనే చట్టాలు ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలు కఠినంగా శిక్షించాలని మా యొక్క ఉద్దేశం అండి. రైట్. అంటే మీరు తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మరి పాఠశాలల ప్రిన్సిపల్లకు కానీ, హెడ్ మాస్టర్లకు కానీ, మరి కార్యాలయాల్లో ఉండే అడ్మినిస్ట్రేటర్లకు కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటంటారు ఇటువంటి ఘటనల పట్ల? ప్రత్యేకంగా ఏంటంటే ఇలాంటి ఘటనలు ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఆల్రెడీ మనం పోతున్నామండి. ఇది మనం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నాం. అంతా అవర్నెస్ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సంబంధించిన 100 మెయిన్ కాల్స్ పోలీసు సంబంధించిన వ్యవస్థకి ఇవ్వాలని మేము పోయి అవర్నెస్ క్యాంప్లో చెప్తున్నాం. అక్కడ సంబంధించిన అందరూ కూడా ఏంటంటే మా నుండి మేము చేస్తున్నాం. ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మేము ప్రయత్నం ఇక్కడ అవర్నెస్ క్యాంప్ పెట్టినా ఇక్కడ పోలీసు భద్రత సంబంధించిన 100 సంబంధించిన కాల్ చేయాలమ్మా అందరు చెప్తున్నాం. సీటీమ్స్ నడతా ఉన్నాయి, ప్రభుత్వం చేస్తున్నా అని చెప్తున్నాం. ఇక్కడ మనం చెప్పేస్తున్నాం. మనం అక్కడ అవర్నెస్ జాగ్రత్తగా ఉండాలని చెప్తామండి పిల్లలకు. ప్రతి ఒక్క ఎవరిని నమ్మకూడదు అనే చిన్న బ్యాడ్ టచ్ ఏం చేయకూడదు అనే విధంగా మేము చెప్తున్నాం. ఆల్రెడీ స్కూల్లో కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్నాం. ఆ రకంగా చేస్తున్నాం మేము. మా అవర్నెస్ క్యాంపు మా బాలకుల ప్రజావేదిక ఏడియన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం, కార్యక్రమం చెప్తున్నాం. రైట్. అంటే జాగ్రత్త తీసుకోవాలని. అంటే పకడ్బందీగా పోలీసులు ఉన్నా, పకడ్బందీగా మీలాంటి ఎన్జిఓలు పనిచేస్తున్నా మరి ఇటువంటి జరిగిపోతూనే ఉన్నాయి కదా, మరి వీటికి అడ్డుకట్టేసేది ఎవరంటారు, ఎప్పుడు అంటారు, ఎలా? ప్రభుత్వాలు చర్య తీసుకోవాలండి. ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రభుత్వమే మీదనే కూడా బాధ్యత ఉంటుందండి. ప్రభుత్వాలు బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం, ఇప్పటిదాకా చెప్పాం కదా. ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అదే జరుగుతుందండి. వాళ్ళు ఏవలసింది ఏంటంటే ఏం తెలియదు, ఆ మైకంలో ఏం చేయాలని కూడా తెలియకుండా సోయి లేకుండా ఇది చేస్తున్న కార్యక్రమాలండి. ఇలాంటి ఏంటంటే డ్రగ్స్ను ప్రత్యేకంగా నియంత్రించాలి. ప్రభుత్వాలు చట్టాలు అలాంటి చేసిన దుర్మార్గులకు కఠిన శిక్షించే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, మార్పికేషన్ చేయాలి. ఫోక్నా చట్టం అని మనం పెడుతున్న చట్టాలు ఏంటంటే రాస్తారు, అలా కేసు అయితే వాడు జైలుకి పోతే వచ్చేస్తాడు. మళ్ళీ యథావిధి జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు చూస్తున్నాం. చాలా బాధాకరం. మేము చేస్తున్నాం కూడా సామాజికంగా బాలకులు గత 20 సంవత్సరాలు చేస్తున్నాం కూడా మేము చూస్తుంటే బాధ ఇస్తూ ఉంటుంది. సోషల్ యాక్టివిటీస్ అన్ని బాధ ఇస్తూ ఉంటాయి. ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇంత బాధాకరం అండి. చిన్న పాప అమ్మాయి బాధేస్తుందండి. రైట్ అండి.
రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే పాడి షరీఫ్ పిఎస్ పరిధిలోని జల్పల్లిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, గ్యాంగ్ రేప్ ఏదైతే ఉందో, ఇటువంటివి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామంటూ కూడా ప్రజావేదిక ఫర్ చైల్డ్ రైట్స్ మరి ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ గారు ఖండించడం జరుగుతుంది. ఇటువంటి జరగకుండా ఉండేందుకు కూడా కఠినమైన చర్యలను, కఠినమైన చట్టాలను కూడా తీసుకురావాలి. వాటిని చట్టాలని చుట్టాలుగా చేసుకుంటున్న కొందరిని, మరికొందరిని కూడా శిక్షించేలాగా మరి ఆ రకంగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాలంటున్నారు. అదేవిధంగా ఇది చూస్తూనే ఈ తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా పనిచేసే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ, అదేవిధంగా పాఠశాలలో కూడా మరి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా పిల్లలకు చెప్తూ ఉంటే, అదేవిధంగా అప్రమత్తంగా మరి షీ టీములు కూడా నిఘా వ్యవస్థ కూడా పనిచేస్తుంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.